రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది. ఏం చేద్దామంటావు మరి? వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. 15,000 రూపాయలు వేస్తానని చెప్పిన వాళ్ళు 13,000 రూపాయలే వేసి మిగిలిన 2 రూపాయలు ఏమని చెప్పి మేము అడుగుతున్నాం. 2 రూపాయలు అంట, 2,000కి 2 రూపాయలు తేడా తెలియని బచ్చాగాడు పిల్ల బచ్చా వాడి గురించి మాట్లాడుకోవటం అంతకన్నా దరిద్రం ఇంకో. ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే, అరే తుప్పా చదవా మన 5 సంవత్సరాల పాలనకు దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి మనకు అవసరమా? ఈ కేసులో 11 మంది సస్పెండ్ చేశారు కదా, వాళ్ళ బాధ వాళ్ళది. 11 ఏంటి? అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్యలు ఏదంటే గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. అతి నిజాయితీతనం, అతి మంచితనం. నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగన్ అన్నే ఉంటాడు. ఇట్ట ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ. జుట్టుంటే ముడేసుకోవచ్చు బాబి గారు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మన నవ్వులకి అస్సలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఏది నోటుకొస్తే అది మాట్లాడక. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు.